హాయ్ యోస్ చూస్తేనే తెలిసిపోతుంది కదండి. మటన్ రైస్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. అండ్ కానీ ఇక్కడ ఒక ఫ్లేవర్ని కోల్పోయామండి. అదేంటంటే నేను కొత్తిమీర లీవ్స్ యాడ్ చేయలేకపోయానండి. అంటే స్ట్రీట్లోకి ఈరోజు కొత్తిమీర రాలేదండి, అందువల్ల నేను యాడ్ చేయలేదు. మటన్తో చేసే రెసిపీస్ అంటే మటన్ బిర్యానీ, మటన్ రైస్, ఇప్పుడు నేను చేసినట్లు మటన్ రైస్ అండ్ మటన్తో చేసే ఏంటిది పకోడీ, మటన్తో చేసే గారెలు, వీటన్నింటికి కూడా కొత్తిమీర లీవ్స్ ఒక గుప్పెడు మనం యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. బట్ ఇక్కడ కొత్తిమీర లీవ్స్ లేవు, అందువల్ల నేను ఒక మంచి టేస్ట్ని కోల్పోయాను ఈ బిర్యానీ, ఈ మటన్ రైస్లో. అండ్ ఈ మంచి ఫ్లేవర్ని కూడా కోల్పోయానండి ఈరోజు. ఏం చేస్తామండి, నెక్స్ట్ టైం నాకు ఇంకా బెటర్ లక్ అనుకుంటా అండి. చూసారు కదండి, కొత్తిమీరతో అదే మటన్తో ఏ రెసిపీ చేసినప్పటికీ కొత్తిమీర లీవ్స్ అయితే కంపల్సరీ మనం యాడ్ చేసుకుంటే, అది కూడా మనం 7 to 5 seconds టైం ఉంటుందిగా, అప్పుడు మనం ఆ గుప్పిడి ఆకులను పైన యాడ్ చేసుకుని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందని. చూసారు కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.